హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వికీరామ్ అఫీషియల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి. సో ఈ శ్రావణ మాసం అనేది 4 వారాలు ఆ అమ్మవారి దయ మీ మీద ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేదాన్ని మనం 2వ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారండి. సో ఈ వరలక్ష్మి వ్రతం అనేది అమ్మవారికి శారీ డ్రాపింగ్ అదంతా చాలా ఈజీ అనమాట. సో నేనైతే ఇది శారీ డ్రాపింగ్ వీడియో అనమాట. అమ్మవారికి చీరలా కట్టాలి ఏంటి అనేది ఈ వీడియో. సో ఇది వచ్చేసి బ్యాక్ డ్రాప్ అండి. సో నేనైతే బ్యాక్ డ్రాప్ అయితే ఈ ఇయర్ కొనుక్కున్నాను అనమాట కొత్తగా. సో బ్యాక్ డ్రాప్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా సోఫా సెట్ టీపై ఉండిద్ది కదా, సో ఆ టీపైని అయితే నేను సెట్ చేసుకున్నానండి అమ్మవారి మండపం కింద. సో ఇది వచ్చేసి కొత్త క్లాత్ అనమాట. సో నేను అదైతే వేసేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇంకా అలా వేసేసాను అనమాట నేను. బ్యాక్ డ్రాప్ అయితే ఇదండి, నాకైతే బాగా నచ్చింది బ్యాక్ డ్రాప్. సో వీడియో అయితే చూసేయండి. ఇంకా చూస్తున్నారు కదా, వీడియోని అయితే క్లియర్గా చూడండి అండి. నేను సో క్లియర్గా అన్నీ వివరంగా చూపించాను చూడండి. సో ఇట్లా అయితే అమ్మవారికి మధ్యలో ఒక మడతలాగా వేసేసి శారీని సో ఇలా అయితే డ్రాప్ చేసుకోవాలండి, కుచ్చిళ్ళలాగా. మనం శారీ కట్టుకుంటాం కదా, సో అలాగే 2 చేతులతో పెట్టి కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. సో బట్టల క్లిప్లు ఉంటాయి కదండి, సో మన హ్యాండ్ ఎంతవరకు అయితే సరిపోద్దో అంతవరకు కుచ్చిళ్ళు తీసుకుని వాటికి క్లిప్ పెట్టేసేయండి అలా.
ఇంకా ఇక్కడైతే అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు కొన్ని ఉంటాయి కదండి. సో అవైతే నేను పూజకి సంబంధించినవి తెచ్చుకున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి అమ్మవారి పాదాలండి. నేను ఫస్ట్ చూపించాను కదా, అవైతే చిట్టి గాజులు. సో ఇదైతే అమ్మవారి దండ అనమాట. ఇంకా ఇది వచ్చేసి నేను బయట ముగ్గు దగ్గర కలసం మామూలుగా చిన్నగా అట్లా పెడదాం అనుకున్నానండి. దానిలో పసుపు కుంకుమ అలా వేసి ఒక ఫ్లవర్ వేసి బయట ముగ్గు దగ్గర పెడదాం అనుకున్నాను సైడ్ అమ్మట. సో అందుకని చెప్పి నేను అదైతే తీసుకున్నానండి. సో ఇది వచ్చేసి పచ్చకర్పూరం, అమ్మవారికి చాలా ఇష్టం కదా. సో పచ్చకర్పూరం అండి. ఇంకా ఇది వచ్చేసి ముద్ద కర్పూరం అండి. ఇంకా ముద్ద కర్పూరం తర్వాత ఇంకా తెలుసు కదా, ఇంకా బొందులు పోయడానికి దారబ్బంద్ అండి. సో ఇవి వచ్చేసి నేను పసుపు కుంకుమ అమ్మవారికి నిండుగా పెట్టాలి కదండి. సో అదైతే నేను ఇట్లా సింపుల్గా చిన్న చిన్న కుండల టైప్ అయితే తీసుకున్నానండి. అటొకటి ఇటు ఒక దానిలో పసుపు ఒక దానిలో కుంకుమ అలా పోద్దామని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఇంకా ముత్తైదులకి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి కదండి. సో ఆ తాంబూలం మీదకి పసుపు కుంకుమ అలాగే సోంపు ప్యాకెట్లు అనమాట. సో ఇదైతే మెయిన్ అనమాట. సో ఇది వచ్చేసి కామాక్షి దీపం అండి. సో ఇది ఉంటే కంపల్సరీ అమ్మవారు అనేది మన ఇంట్లోనే కొలువై ఉంటారు అని చెప్పి నమ్మకం అనమాట. సో నేను కూడా ఈ ఇయర్ తీసుకొచ్చుకున్నానండి అది కొత్తగా. సో ఇవి వచ్చేసి పసుపు కొమ్ములు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా అవి పసుపు కొమ్ములు. ఇంకా ఇవి వచ్చేసి వక్కలు అనమాట. సో తాంబూలంలోకి ఇవ్వాలి కదండి. సో అవి నేనైతే ఒక 5 ఇద్దామని చెప్పి నేనైతే కొన్ని ఎక్స్ట్రా అయినా తెచ్చుకున్నాను. సో ఇవి వచ్చేసి గవ్వలు. నేనైతే ఎక్కువ తెచ్చుకోలేదండి, అవి కొంచెం అలా అని తెచ్చుకున్నాను. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇవన్నీ పెట్టుకోవడం. సో అందువల్ల నేను కొంచెమే తెచ్చుకున్నానండి. సో ఇవి వచ్చేసి తామర గింజలు, ఇంకా ఇవి వచ్చేసి తామర గింజలు అలాగే గురిగింజలు అండి. సో నేను అలాగే లక్ష్మీ నాణాలు అంటారు కదా పూజలో పెట్టుకోవడానికి. సో అవైతే నేను ఎక్కువ తెచ్చుకోలేదనమాట. సో ఒకటే తెచ్చుకున్నానండి. ఒకటి ఉన్నా సరే 100 ఉన్నా సరే ఉన్నట్లే కదా. సో అందువల్ల నేను ఒకటి తెచ్చుకున్నాను అనమాట లక్ష్మీ. ఇంకా ఇవైతే గోధుమ చక్రాలండి. సో గోధుమ చక్రాలు అవి కూడా తెచ్చుకున్నాను నేను. ఇంక ఇవైతే నా పూజా సామాగ్రి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.